దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. శ్రద్ధగా వినండి, గ్రహించండి. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా ఈరోజు దోపిడీ దొంగలు రాజ్యంలో భారతదేశం బందీ అయిపోయింది. ఆకలి తప్ప పేద ప్రజలకి ఆస్తి లేదు. ఆకలి తప్ప పేద ప్రజలకి ఆస్తి లేదు. ఇంత జరుగుతున్న ఈ కులోన్మాదం, మతోన్మాదం, సిండికేట్ రాజకీయాలు, దోపిడీ దొంగలకి సహకరిస్తున్నటువంటి ప్రజలు కొంతమంది ఉండడం దౌర్భాగ్యం. పొలంలో కలుపు మొక్కలు ఉన్నట్టు ఈరోజు కలుపు మొక్కలు బాగా ఎక్కువైపోయినాయి. కలుపు తీయటానికి దేవుడు దిగొచ్చాడు. మాకు రామరాజ్యం కావాలని కొంతమంది మాకు బుల్డోజర్ ప్రభుత్వం కావాలని కొంతమంది మాకు ఈవీఎంల ప్రభుత్వం రావాలని కొంతమంది ఈ విధంగా కోరుకోవటానికి కారణం ఏంటంటే, యువతకు గంజాయి అలవాటు చేశారు, డ్రగ్స్ అలవాటు చేసేసారు. పిల్లలకి చాక్లెట్లు కూడా గంజాయి అలవాటు చేశారు. ఇంత జరుగుతున్న ఈ పాస్టల్లో, ఇమాంలు, మౌజాముల్లో, సెక్యులర్ హిందూ పూజారుల్లో, క్రైస్తవుల్లో, ముస్లింల్లో, హైందవుల్లో ఒక ఐక్యత అనేది రావట్లా. సమాధానం కోరుకోవట్లా. ప్రేమగా బతుకుదాం అనేది లేదు. ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, మనకి కులం కావాలి, మతం కావాలి అంటూ ప్రజలు దుర్మార్గంగా మారిపోయారు. ఎక్కువ శాతం ప్రజలు ఏళ్లలో ప్రమాదకరమైన వాళ్ళు స్వార్థపరులు పెరిగిపోయారు. స్వనీతి పరులు, దుర్నీతి పరులు, అవినీతి పరులు, పేరాసిగాల వాళ్ళు పెరిగిపోయారు. ప్రాముఖ్యంగా నేను చెప్పేదంటే, మిత్రులారా, నేను మాట్లాడేటువంటి వీడియోలో ప్రారంభంలో యేసుక్రీస్తు గురించి నేను ఎత్తానంటే అవి మీరు వినట్లేదు. ప్రారంభంలో నేను మాట్లాడిన మీరు ఓర్పుగా వినండి. తర్వాత రాజకీయాలే, దేశ భద్రత గురించి, భారత రాజ్యాంగ పరిరక్షణ గురించి, మన మానవ హక్కుల గురించి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యత గురించి, మనము మన కుటుంబాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో దీర్ఘాయుష్ కలిగి అందరూ కూడా చాలా ఆనందంగా బ్రతకడం కోసం మనకి ఒక భారత రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ పాలన కావాలనే విషయంలో మాట్లాడుతూ వస్తున్నాను. ఈ మధ్యాహ్నం గంటసేపు మాట్లాడా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఈ ప్రపంచాన్ని పరిపాలించేది మానవత్వం ఉన్నవాళ్ళు, దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు ఒక వర్గం అయితే, క్రూరత్వం, దుష్టత్వం, చెడుతనం, అబద్ధాలు, మోసాలతో పరిపాలించే దుష్ట పాలన, రెండు రకాల జనులు ఈ భూప్రపంచంలో ఉన్నారు. ఒక వర్గ ప్రజలు ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ కూడా దుర్మార్గం కలిగి, అన్యాయంగా, అక్రంగా, మోసకరంగా, స్వార్థంతో, డబ్బు కోసం చంపేయటం, డబ్బు కోసం ఎటువంటి నీచమైన పనులు చేయడానికైనా వెనకాడినటువంటి పరిస్థితుల్లో కొంతమంది జనులు ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనము, మన భార్య బిడ్డలు, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరం కూడా సుఖ సంతోషాలతో మనం బ్రతికేవాళ్ళం. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కుటుంబాల్లోకి రాజకీయాలు ప్రవేశించాయి. కుటుంబాల్లోకి మతం ప్రవేశించింది.
కుటుంబాల్లోనికి కుల ఉన్మాదం ప్రవేశించింది. ప్రతి కుటుంబంలోనికి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ప్రవేశించినాయి. చెట్టుకొకడు పుట్టుకొకడు అయిపోయారు. అందరం కూడా కలిసి భోజనం చేసేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, బంధువులు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, చాలా ఆనందంగా బ్రతికేవాళ్ళం. అటువంటి వ్యవస్థ ఈరోజు ఎందుకు లేకుండా పోయిందంటే దానికి గల ప్రధానమైన కారణం ఈ రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ, ఉగ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దాంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా నేరస్తులు ఉన్నారు, ఎక్కువగా సైకోలు ఉన్నారు, ఎక్కువగా భయంకరమైనటువంటి క్రూరమైన మనస్తత్వం గల వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు అనుకున్నట్లు బీజేపీ పరిపాలించట్లేదు, కాంగ్రెస్ కూడా పరిపాలించట్లేదు, టీడీపీ, జనసేన, వైసీపీ పరిపాలించట్లేదు. వీళ్ళకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, జగన్ రెడ్డి గారికి తెలుసు, మనం ప్రభుత్వం అంతా కూడా ఆర్ఎస్ఎస్ చేతులు ఉన్నామని తెలుసు. ఈరోజు పార్లమెంటు స్పీకరు ఓం బిర్లా భయంకరమైన నరహంతకుడు, దుర్మార్గుడు, అసహ్యుడు, నీచుడు. పార్లమెంటు స్పీకర్ అనేవాడు ఎట్లాంటి వాడు ఉండాలి? రాహుల్ గాంధీ గారిని మాట్లాడినవాడు. రాహుల్ గాంధీ గారు ఈ నరేంద్ర మోడీ అంటే బీజేపీ అని, నరేంద్ర మోడీ అంటే ఆర్ఎస్ఎస్ అని, మొత్తం కూడా ఈరోజు నరేంద్ర మోడీ 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 అంటున్నారు. కాదు, బీజేపీనే. ఈరోజు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ కూడా లేదు, మొత్తం కూడా మోడీ ఈరోజు కుల రాజకీయాలు చేస్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ గారు శివుడు ఫోటో చూపించి, శివుడు త్రిశూలం అనేది కుడి చేతిలో లేదు, ఎడమ చేతిలో ఉంది. శివుడు శాంతికి చిహ్నం, సమాధానానికి చిహ్నం. కానీ వీళ్ళు హిందుత్వ అనే ఎజెండాతో హింసను ప్రోత్సహిస్తున్నారు, హింసను ప్రోత్సహిస్తున్నారు అని అంటే మైకులు లాక్కోవటం, మాట్లాడకుండా అడ్డుకోవడం, ఈ విధంగా పార్లమెంటుని నాశనం చేసేసినటువంటి ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఈ బీజేపీ పార్టీ చెందిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఇక మా కడుపు మండిపోయింది, ఏమీ ప్రయోజనం లేదు, మా మొర ఆలకించేవాడు లేడు. ప్రార్థన బుక్కు మేము తీసాం. భారత రాజ్యాంగం ఎంత పవర్ఫుల్లో, బైబులు ప్రపంచ రాజ్యాంగం, ఆ ప్రార్థన బుక్ని మేము తీసాం. ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు నామంలో, యేసు నామం కంటే బలమైన వెఫని కొట్టలేదు. పార్లమెంట్లో ఉన్నటువంటి ఓం బిర్లా స్పీకరు, పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీ, విదేశాంగ శాఖ మంత్రి, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాం. వాళ్ళకి వ్యాధులు వచ్చేసి, బలహీనతలు వచ్చేసి, రోగాలు వచ్చేసి అందరూ కూడా మంచాలు పట్టాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ముస్లిం సోదరులు అల్లాకి నమాజ్ చేస్తున్నారు. క్రైస్తవులు మేము ప్రభుని యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తున్నాం. ముస్లిం సోదరులు, హైందవ సోదరులు వాళ్ళు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడికి వాళ్ళు మొరపెడుతున్నారు, యజ్ఞయాగాలు చేస్తున్నారు. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు 30 పార్టీలు, 18 అధికార పార్టీలు, చిన్న పార్టీ లెక్కలు పార్టీలు, గుర్తింపున్న పార్టీలు, పార్టీ అధ్యక్షులు, పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తానికి కూడా మేము ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు తీర్పు తీరుస్తున్నాం. సుప్రీంకోర్టులో తీర్పు తీరిస్తే మీకు జీవిత కారాగార శిక్ష పడద్ది. ఈ ప్రపంచ రాజ్యాంగం అనేటువంటి బైబుల్ రాజ్యాంగం ద్వారా, బైబుల్ చట్టం ద్వారా మీకు ఈరోజు తీర్పు తీస్తున్నాం ప్రభుని యేసుక్రీస్తు నామములో. మిత్రులారా, ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ప్రతి ఒక్క కులంలో, ప్రతి మతంలో యథార్థవంతులు ఉన్నారు, దొంగలు, మోసగాళ్ళు ఉన్నారు, బానిసలు ఉన్నారు. కాబట్టి బానిసలు నిధిలేయండి, దొంగలు దోపిడీదారు నిధిలేయండి,
స్వార్థపరిని వదిలేసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి మన ఆయుధం సెల్ ఫోనే, సోషల్ మీడియానే. ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేయండి, సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం మొత్తం బీజేపీనే. ఇక బీజేపీ లేకుండా ఏ పార్టీ లేవు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ మొత్తం కూడా ఈరోజు మోడీ 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 భజనలు చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు తల పట్టుకుంటున్నారు. ఈవీఎంల దొంగ మోసగాడు, కులాన్ని ఉపయోగిస్తున్నాడు, మతాన్ని ఉపయోగిస్తున్నాడు, ఒక సైకో బ్యాచ్ని దేశం మీదకి పంపించేశాడు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు జై శ్రీరామ్ జెండాలు కట్టుకొని రోడ్ల మీద బైకులు సైలెన్స్ రోడ్ తీసేసి వీగిపోయి తిరుగుతున్నారు. మచిలీపట్నం బందరు బంధువులు, అక్కా చెల్లెమ్మలారా, మీ బిడ్డల్ని ఒకసారి గమనించండి. వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థలో చేరి బీజేపీ ఐటీ సెల్లో వాళ్ళకి కాస్ట్లీ ఫోన్లు ఇచ్చి, వాళ్ళకి గంజాయి అలవాటు చేసి, డ్రగ్స్ అలవాటు చేసి, వాళ్ళకి జీతాలు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు ఉగ్రవాదుల్ని. ఈరోజు ప్రజలకి ప్రజాస్వామ్యం లేదు, మాట్లాడే హక్కు లేదు, పోలీస్ స్టేషన్లు లేవు, కోర్టులు లేవు. ఈ ముఖ్యమంత్రులకే దిక్కు లేదు. ముఖ్యమంత్రులే గడగడ వణికిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వణికిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు వణికిపోతున్నాడు, భయపడిపోతున్నారు. సలీజర్ వచ్చిన వాళ్ళలాగా వణికిపోతున్నారు. మోడీ పేరెత్తిదే ఈరోజు మా మోడీ అంటూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశానంతా పరిపాలిస్తున్నారు. 6,30,000 మంది ఉన్నారు. మిత్రులారా, మీరు ఆర్ఎస్ఎస్లో ఉన్న మీ అందరికీ కూడా రోగాలు వచ్చునుగాక, మీ నోర్లు పడిపోనుగాక, మీ కాళ్ళు చేతులు పడిపోనుగాక. ఈరోజు ప్రజలు ఏడుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థలో ఈ డాక్టర్లు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు మీ కుటుంబాలు ఖచ్చితంగా నాశనం అయిపోతాయి. ఈరోజు మానవ యొక్క బలం లేదు, నాకు బలం లేదు, శక్తి లేదు, మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. ఒకే ఒక పవర్ ఉంది, జీసస్ పవర్తో ఈరోజు ఆజ్ఞాపిస్తున్నా. చూస్తూ ఉండండి, మీరు ఫ్లెక్సీల మీద కనపడతారు. మీరు మారి ప్రజల్ని మంచిగా పరిపాలించండి. ఈరోజు మచిలీపట్నం ఎన్ని వీడియోలు చెప్పిన ఈ మచిలీపట్నంలో మార్పు రావట్ల. దళిత నాయకుల్లో, బీసీ నాయకుల్లో, క్రైస్తవుల్లో, ముస్లింల్లో, హైందువుల్లో ఐక్యత రాట్ల. ఏమవుదామని ఎవరిని చంపుకుంటారు మీరు? యేసుక్రీస్తుని నమ్ముకుంటే కులం నుంచి వెళ్ళేస్తారు, వాళ్ళని కొడతారు, చంపుతారు. నీ అన్ననే, నీ తమ్ముడిని, నీ భార్యని, బిడ్డలు చంపుకుంటావు. ఒకసారి ఆలోచించుకో. చివరాఖరికి నీకు ఆ పట్టిన దయ్యాలు పోయిన తర్వాత బిక్కుమంట బిక్క మొహం వేసుకొని నీ కళ్ళ ముందు, అరే నా అన్నను చంపుకున్నాను, నా తమ్ముని చంపుకున్నాను, నా బిడ్డను చంపుకున్నాను ఏడుస్తావు. మనోవేదనతో నువ్వు బతకలేక, సావలేక ఊరేసుకుని చచ్చిపోతావు. ఈరోజు పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. ఏమన్నా బాబు, ఈ ప్రేమకి కులం ఉంటుందా? పరువు హత్యలు కూతురు ఎవరైనా ప్రేమిస్తే, అరే ఆ కులం తక్కువని ప్రేమిస్తావా నువ్వు అని చంపేస్తున్నాడు వీడు. కుల హత్యలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల మీద కూడా మానభంగాలు, విపరీతమైన నేరశక్తులు పెరిగిపోతుంది, క్రైమ్ రేటు పెరిగిపోతుంది. ఇంత జరుగుతున్నా కానీ ప్రజల్లో నాయకులు మార్పు రావట్ల. ఈ దేశం నాశనం అయిపోవటానికి కారణం ఈ అమ్ముడుపోయే రాజకీయ నాయకులు. మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతే, మీరు మారకపోతే, నేను యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో చెబుతున్నా, పరిశుద్ధాత్మ అభిషేకంతో చెబుతున్నా. మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ నేను తెల్లవారుజామున 4 గంటలు లేచి ప్రార్థన చేశా. మీరందరూ కూడా ఒక వేది మీద రండి, మీరు ఉండండి అని చెప్పి అంటున్నా నేను. మీరు వైసీపీలో ఉండండి, మీరు పేర్ని కిట్టు గారిని గెలిపించండి, మీరు పదవులు తీసుకోండి. నేను పేర్ని కిట్టు గారికి, పేర్ని నాని గారికి నేను విరోధిని కాదు, రవీంద్ర గారికి విరోధిని కాదు, ఆర్కే గారికి విరోధిని కాదు. ఈ రాజకీయాల్లో ఉండండి, నేను కాదంట్లా. ఈ రాజకీయాల్లో ఉండి
క్రైస్తువుల మీద దాడులు జరుగుతుంటే, ముస్లింల మీద దాడులు జరుగుతుంటే, హైందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పెచ్చిరిల్లిపోతూ ఉంటే నువ్వేం మాట్లాడకుండా ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి భజనలు చేస్తారా? ఎంతవరకు న్యాయం? జక్కుల ఆనందబాబు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, చర్చికి వస్తున్నావు, పెంతెకొస్తు చర్చికి వస్తున్నావు. నువ్వు కానీ, థామస్ నోబుల్ కానీ, నోబుల్ డానీ కానీ, గాడిలి డేవిడ్ కానీ, మీరు కిరణ్ పాల్ కానీ, ఏబేల్ గారు కానీ, వాల్టర్స్ ఫ్రేమ్ గారు, మీరు నిజంగా మీకు దేవుడి భయం ఉంటే, మీరు క్రైస్తవులైతే, మీరు మనుషులైతే, మానవత్వం ఉంటే, మీరందరూ ఒక వేది మీదకి ఎందుకు రావట్లేదని ఈరోజు నేను ప్రభువుని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి, మోకరించి ప్రార్థన చేసి దేవుడికి చెప్పండి. లేకపోతే చాలామంది ఫ్లెక్సీల మీద కనపడతారు, గ్యారెంటీ. కడుపు రగిలిపోతుంది, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. ఎంతోమంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు మనోవేదన గురైపోయి బతకలేక, సావలేక, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈ అరాజకాలు చూడలేక అల్లాడిపోతున్నారు ప్రజలు. నేను టోటల్గా చెప్పేది ఏంటంటే, జక్కుల ఆనందబాబు గారు గౌరవనీయులు చాలా జాగ్రత్తగా, నిదానంగా ఆలోచించి, ప్రేమతో పదే పదే చెబుతున్నాం. మీరు వినట్లేదు. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దళితులకి నాయకుడు ఉన్నాడా? క్రైస్తవులకి నాయకుడు ఉన్నాడా? బీసీలకి నాయకుడు ఉన్నాడా? హైందవులకి నాయకుడు ఉన్నాడా? ముస్లింలకి నాయకుడు ఉన్నాడా? క్రైస్తవులకి నాయకుడు ఉన్నాడంటే లేడు. మొత్తానికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మొత్తానికి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మొత్తానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళ కింద బంట్రోతులకు పనిచేస్తున్నటువంటి ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులందరూ కూడా నరేంద్ర మోడీ దగ్గర బంట్రోతులకు పనిచేస్తా, ఈ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ షాడో గవర్నమెంట్ని పెట్టుకొని, ఈ కులం కనిపెట్టిన బేపనులు పెట్టుకొని, కులోన్మాదంతో, మతోన్మాదంతో దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే మీరు ఎందుకు కనీసం మాట్లాడతాకి ఎందుకు రారని ఈరోజు నేను అడుగుతున్నా. ప్రభువుని యేసుక్రీస్తు నామములో నాకేం చెప్పొద్దు, ఈ రాత్రి మోకరించి ప్రార్థన చేయండి, దేవుడికి క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడు. అందరూ కూడా ఒక నాయకుడిని మీరు ఎన్నుకోండి. ఎవరున్నారు మీకు నాయకుడు? ఎవరున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఓసీలు కానీ, మైనార్టీలు కానీ సరైన ఉద్యమ నాయకుడు ఎవరున్నారు చెప్పండి. మీరు ఎవరు లేరు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఎన్నో కేసుల్లో, ఎన్నో ఉద్యమాల్లో, ఎన్నో రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులకి, ప్రజలకి, ఈ కార్మికులకి అందరికీ ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి వచ్చిన ఏకైక వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. యథార్థవంతుడు, నీతిమంతుడు, నిరుపేదగా ఒక అడ్వకేట్గా ఉండి కూడా ఆ వృత్తిని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం 40 సంవత్సరాలు ఉద్యమాలు తిరిగి కారంచేడు, నీరుకొండ, చుండూరు అనేకమైనటువంటి గ్రామాల్లో అగ్రవర్ణాల వాళ్ళు దళితుల మీద దాడులు చేస్తే వెళ్ళి ఉద్యమాలు చేసి అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చి కత్తి పద్మారావు గారితో వీళ్ళందరితో కూడా కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని రేతనక పగలనక రాష్ట్రం అంతా తిరిగి అలసిపోయి సొమ్మసిల్లిపోయిన టైంలో దేవుని దయ వలన, మీ అందరి సహకారం వలన, దళిత నాయకులారా మీ అందరి సహకారం వలన ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. 3 సంవత్సరాలు ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసి అనేకమైన గ్రామాల్లో ఆలయ ప్రవేశాలు, చర్చి ప్రవేశాలు, బడి ప్రవేశాలు, అట్రాసిటీ కేసులు ఎంతోమందికి న్యాయం చేశారనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఒక 3.5-4 సంవత్సరాల క్రితం వరకు చూస్తే ఇల్లు తాటాకిల్లు. నేను ఎన్నోసార్లు వెళ్ళాను, చూసా, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నవాడిని. వర్షం వస్తే ఇల్లంతా వర్షం పడిపోతూ ఉండేది.
ఎంతోమందిని 500-1000 రూపాయలు అప్పులు తీసుకుని గ్రామాలు వెళ్ళి ఉద్యమాలు చేసి పేద ప్రజలకి న్యాయం చేయనటువంటి గ్రామం లేదు. ఈరోజు అంత గొప్ప నాయకుడు ఈ మచిలీపట్నంలో ఉంటే ఈ జక్కులానంద బాబు, జానీ, థామస్ నోబుల్ డానీ, గాడెల్లి డేవిడ్, మీరు నేనేం అడుగుతున్నాను? క్రైస్తవుల గురించి మాట్లాడే నాయకుడు లేడు, ముస్లిం సోదరుల గురించి మాట్లాడే నాయకుడు లేడు. హైడ్రా పేరు మీద పేద ప్రజలు వ్యాపారాలు ఇళ్ళు కూల్చేస్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దళితుల భూములు లాక్కుంటున్నారు, ఆదివాసుల భూములు లాక్కుంటున్నారు. ఈ విషయాలన్నింటిలో కూడా మాట్లాడగలిగిన నాలెడ్జ్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడు, మంచి నాలెడ్జ్ కలిగినటువంటి ఏకైక నాయకుడు ఇంకా ఉన్నారు. నేను లేరని నేను అంటలా. జీవితం త్యాగం చేసి మ్యారేజ్ కూడా చేసుకోకుండా అంత త్యాగం చేసిన వ్యక్తి ఈ మచిలీపట్నంలో ఉంటే మీరు ఎందుకు ఆయన్ని కలవట్లేకపోతున్నారు? ప్రతి మనిషి కూడా లోపాలు ఉంటాయి. అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం అది. ఈరోజు నిస్వార్థంగా దేశం కోసం, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి అనేకమైన ఉద్యమాలు ఎంతోమంది న్యాయం చేసిన వ్యక్తిని ఈరోజు మీరు కాదని జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరి, కొంతమంది పేర్నాని గారి పంచం చేరి, కొంతమంది రవీంద్ర గారి పంచం చేరి మాకు చర్చిలు కూల్చేసినా పర్వాలేదు, దళితుల మీద దాడి చేసినా పర్వాలేదు, హైడ్రా పేరుతో ల్యాండ్ టైటిల్ యాక్ట్తో మా భూములు లాగేసుకున్నా పర్వాలేదు, మాకు మాత్రం మమ్మల్ని మేము ఆ గొప్ప నాయకుడి దగ్గరికి మేము వెళ్ళాం, యథార్థవంతుడి దగ్గరికి వెళ్ళాం, ఆయనలాగా మేము త్యాగం చేయలేము, మేము ఉద్యమకాలం కాదు, మేము ఒరిజినల్ పొలిటీషియన్లు. ఆయనలాగా గాంధీని ఖండించి మాట్లాడలేము, కులోన్మాదులను ఖండించి మాట్లాడడం, ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఖండించి మాట్లాడితే మాకు భయం, మేము పిరికోళ్ళని చెప్పి నిర్మోమాటం లేకుండా మౌనం పూర్ణ అంగీకారం అన్నట్టు ఒప్పుకున్నట్టు ఉంది మీరు ఈరోజు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండి ఈ చరిత్రలో ఎవరైనా సరే ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా లేక జేబులో పెట్టి తిరిగిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. మరి ఈరోజు మాకు చర్చిలు కూలుతున్నారు, పర్మిషన్ లేని చర్చిలు కూల్చేస్తామన్నారు, ఇంకా కులం పెరిగిపోయింది, కులం పేరుతో దూషిస్తున్నారు, మతం పేరుతో దూషిస్తున్నారు, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకుతున్నాం, మా గురించి మాట్లాడే నాయకులు లేడు అని చెప్పంటే మీరు రారు, ఆ వచ్చి మాట్లాడేటువంటి ఆ నాయకుడిని రానివారు. ఈరోజు మీరు చూస్తూ ఉండండి, బీసీలు, ముస్లిం సోదరులు, ఎస్సీలు, చాలామంది ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నారు. గ్రామాల నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి మీరేదో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన జనాలు ఏమి నమ్మే పరిస్థితుల్లో లేరు. దోపిడీ దొంగలు పంచం చేరి యథార్థవంతుడిని, నీతిమంతుడిని, కష్టపడి ఉద్యమాల్లో పాల్గొని దేశం కోసం, ప్రజల కోసం సేవలు అందించినటువంటి ఒక ఉద్యమ నాయకుడిని, ఒక అంబేద్కరిస్ట్ని, ఒక మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మా కోసం మాట్లాడటానికి మీరు రండి అని మీరు మాట్లాడటానికి మీకు అహం అడ్డం వచ్చేసింది, గర్వం, అహంకారం అడ్డం వచ్చేసింది. ఎందుకు రారు మీరు రాకపోతే ప్రతి గ్రామాలు మేము తిరుగుతాం, మాల మహానాడు లేదని చెప్తాం, మాదీ దండోర లేదని చెప్తాం. మాదీ దండోర నాయకులు మొత్తం కూడా వాళ్ళు చాలా ఐక్యతగా ఉన్నారు. ఇదే మచిలీపట్నంలో చెప్పాలంటే మాదీ దండోర నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు ఒక మాట అన్నా చెందిన ఇప్పుడు మరియా కానీ బసవ కానీ వాళ్ళిద్దరూ కూడా అధినాయకుడు మందకృష్ణ గారు ఒక మాట అంటే వాళ్ళు నా మీదకి వచ్చారు. కానీ నేను అభినందిస్తున్నాను వాళ్ళు నా సోదరులే. ఎందుకంటే వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు అంతగా గౌరవించారు. ఉంటే అలా ఉండాలి. మందకృష్ణ గారిని నేను దళిత ద్రోహి, క్రైస్తవ ద్రోహి అన్నందుకు నన్ను చంపడానికి వచ్చారు. ఉంటే అలా ఉండాలి, నాయకుడు పక్షంగా నిలబడాలి. వాళ్ళు నిజమైన అంబేద్కరిస్టులు. వాళ్ళు మీకు ఈరోజు రోషం లేదు, పౌరుషం లేదు మీకు. కానీ ఈరోజు నాకు తెలిసి
ఈ మచిలీపట్నం ఉంటే మాది సోదరులు మొత్తం కూడా మారుమూడి విఠలప్రసాద్ గారిని కలవబోతున్నారు. ఈ 34 గ్రామ పంచాయతీలో మాలలో మాదిలందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళబోతున్నారు. దయచేసి నేను రాజకీయాల జోలికి రావట్లా. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడగటానికి రావట్లా. నేను వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇవ్వండి అని నేను అడగట్లా. చంద్రబాబు నాయుడిని అడగట్లా, పవన్ కళ్యాణ్ అడగట్లా, కాంగ్రెస్ పార్టీని అడగట్లా, ఎవరిని అడగట్లా. రాజకీయాలు మాకు అవసరంలా. ఆయన వ్యక్తిగతం. ఆయన ఏదన్నా పార్టీలో పోటీ చేస్తాడా లేదనేది ఆయన వ్యక్తిగతం. నేను ఏం అడగట్లా. మీరందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించమని అడుగుతున్నా. నాయని గారికి చెప్పారండి, రవీంద్ర గారికి చెప్పారండి, ఆర్కే గారికి చెప్పారండి. రావద్దంటారు వాళ్ళు. ఎవరు అనరు. ఏమండి మాకు నాయకులు లేడు, మా గురించి మాట్లాడే నాయకులు లేడు. ఏ సమస్య వచ్చినా అందరికి వెళ్ళేవాళ్ళం. స్టేషన్కి వెళ్తే మా మొర ఆలకించరు. ఆయన లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎవరు మా మొర ఆలకించే వాళ్ళు ఉండరు. ఆయన చట్టాలు తెలుసు, లాయరు, ఎస్సీ కమిటీ చైర్మన్, క్యాబినెట్ హోదా. ఆ నాయకుడు మాకు కావాలి. రేపు మళ్ళీ మేము ఆయనకి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మేము పని చేయించుకుంటాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి మా భూములు లాక్కున్నారు, మా చర్చిలు కూల్చేస్తామన్నారు, మా ఎస్సీ ఉద్యోగుల్ని వేధిస్తున్నారు, 30 మంది పోలీసు అధికారుల్ని గాల్లో పెట్టారు. వాళ్ళందరినీ మేము కాపాడుకోవాలి. మాకున్న ఒకే ఒక నాయకుడు మారుమూడి విఠలప్రసాద్ గారు. మేము వెళ్తామంటే వద్దంటాడా నానిగారు? నానిగారు చాలా మంచి వ్యక్తి, యథార్థవంతుడు, నీతిమంతుడు. అవునంటే అవును, కాదంటే కాదంటాడు. ధైర్యం గలవాడు, ప్రశ్నించే తత్వం గలవాడు. అలాగే రవీంద్ర గారు కూడా, ఆర్కే గారు కూడా, వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ అధినాయకులు చెప్పినట్టు చేస్తారు. అంతేగాని ఈరోజు వాళ్ళు చెబుతారా, కులం పేరుతో దూషిస్తున్నా మీరు మాట్లాడబాహండే, చర్చిలు కూల్చేస్తున్నా మాట్లాడబాహండే, మారుమూడి విఠలప్రసాద్ దగ్గరికి వెళ్ళబాహండి అని చెప్పి వాళ్ళు ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పినా మీరు కన్విన్స్ చేసి, అయ్యా కష్టపడి పార్టీలో ఉన్నాం, మళ్ళీ కిట్టు గారిని గెలిపిస్తాం, మీరు చెప్పండి. మాకు ఆ నాయకుడు కానీ ఇస్తే రేపు పొద్దున మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా. మాకు నాయకులు లేకుండా చేశారని నాకు కోపం. నాకు నాయకులు లేకుండా చేశారనే తప్ప ఇంకా వేరే కోపం లేదు. నేను మొన్న ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని నేను ప్రచారం చేసిన ఆ వీడియోలు చూసుకోండి. ఈ మచిలీపట్నంలో మాత్రం వ్యక్తులు చూసి ఓట్లేస్తారు తప్ప పార్టీలు చూసి ఓట్లేరు. మేము తెలుగుదేశం పార్టీకి వేయం ఓటు ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే. జనసేనకి వెయ్యం, వైసీపీకి వేయను. నేనే కాదు, కొంతమంది యథార్థవంతులు, ఓటు విలువ తెలిసిన వాళ్ళు, ప్రజాస్వామ్య విలువ తెలిసిన వాళ్ళు అభిప్రాయాలతో నేను చెబుతున్నాను. రవీంద్ర గారికి ఓటేస్తా కానీ తెలుగుదేశంకి వేయనని చెప్పన్న ఏపిచ్చా నేను. రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకునేవాడిని. మాకు నాయకుడిని ఇస్తే ఈ నియోజకవర్గంలో, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో తప్పనిసరిగా మా కోసం మాట్లాడుని గెలిపిస్తాం. నాని గారు, కిట్టు గారు, రవీంద్ర గారు, ఆర్కే గారు. మా చర్చిల మీద దాడులు జరుగుతుంటే మీరు ఎవరు మాట్లాడట్లా. మమ్మల్ని కులం పేరుతో దూషిస్తుంటే మీరు ఎవరు మాట్లాడతలా. ఈరోజు నా ఫేస్బుక్, వాట్సాప్ ఆపేస్తామని చెప్పి నోటీస్ పెట్టారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఇదే మచిలీపట్నంలో బందర్ బంధువులు గ్రూపులో జనసేన, టీడీపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు నా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, చంపుతా ఉన్నారు. మా గురించి మాట్లాడరా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? దేశం గురించి మాట్లాడుతున్నా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా, భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా. మా గురించి మాట్లాడరా? మాకు నాయకుడు అవసరం లేదా? మేము ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి వస్తే మీరు చేస్తారా మాకు? ఆ పవన్ కళ్యాణ్ హిందుత్వ, సనాతన అంట ముస్లింల్ని చర్చిలు కూల్చేయండి, మసీదులు కూల్చేయండి అని చెప్పి ఆయన తిరుగుతున్నాడు. మేము ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలమా? ఈ చంద్రబాబు నాయుడు అబద్ధికుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలమా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలమా? ఆయన జమిలీ ఎలక్షన్కి ఓటేపిచ్చేసాడు 4 ఎంపీలతో. ఆయన దగ్గరికి వెళ్ళాం కదా.
మాకు పార్టీలు లేవు, మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, మేము మాకు చెప్పుకుంటాకి దిక్కు లేదు. మాకున్న ఒకే ఒక నాయకుడు మారుమూడి విక్రమప్రసాద్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలో అద్దంకి దయాకర్ గారు ఉన్నాడు, డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు, కదిరే కృష్ణ గారు ఉన్నారు, కంచాయిలీ గారు ఉన్నారు, కత్తి పద్మ గారు ఉన్నారు, మహా గొప్ప మేధావులు ఉన్నారు, దేశ నాయకులు ఉన్నారు. అక్కడ చూస్తే కేసీఆర్, రేవంత్ రెడ్డి వాళ్ళకి నాయకత్వం లేకుండా చేశాడు. వాళ్ళ మీద బెదిరింపులు, వాళ్ళని చంపేస్తూ ఉంటారు ఆర్ఎస్ ఉగ్రవాదులు. మాకు నాయకుడు అవసరం లేదా? ఈ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఉద్యమకారులు మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలరు. నాకు తెలిసి మారుమూడి విక్రమప్రసాద్ గారు ఈ క్రైస్తవుల గురించి, మీరు ముస్లింల గురించి, హైందవుల గురించి మాకు నాయకుడిగా అందరూ వచ్చి మీ దగ్గరకు వచ్చి తప్పనిసరిగా మీ నాయకత్వంలో మాకు న్యాయం చేయాలని చెప్పి మీ ఇంటికి రాబోతున్నారు. మీరు వస్తే మీకు పిలిచి పార్లమెంట్లో రాజ్యసభ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ అడగబాకండి. ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఉన్నారు, ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు, మేరుగు నాగార్జున గారు ఉన్నారు, కైలా అనిల్ గారు ఉన్నారు, డివై దాస్ గారు ఉన్నారు, రక్షణనిధి గారు ఉన్నారు, ఎంతోమంది మాలామాదిగ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. అందరూ కూడా ఒక వేది మీదకి తీసుకురాగినటువంటి ఒక జ్ఞానం, ఆ సమైక్యపరిచినటువంటి ఆ యొక్క స్ఫూర్తి అనేది ఆ యొక్క కాన్షీరామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మీరు తీసుకురాగలరు. ఆ విషయం ఈ పట్టణంలో ప్రజలు, రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు మీ పట్ల ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు చాలా ఫేవర్గా ఉంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా వీళ్ళు పిలవండి, వస్తే వస్తారు. అదేమంటే మీ మీద నేరారోపణలు మోపుతున్నారు, మమ్మల్ని పట్టించుకోడు, మమ్మల్ని పిలవడు, మాకు ఫోన్లు చేయాలని. మీరు ఫోన్ చేస్తారని, మీరు పట్టించుకుంటారని తెలుసు. వీళ్ళేంటంటే ఏదో వంక మీద మీ మీద మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నేను ఒక్కడనే కష్టపడి ఎస్సీ కమిషన్ చైర్మన్ తీసుకొచ్చుకున్నానని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ పిలవండి, ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. క్రైస్తవ జీవితం అంటే తెరిచిన పుస్తకం, లోనోటి బయట ఒకటి ఉండదు. ఈరోజు నేను విశ్లేషణ చేస్తున్నా. ఈ ఒక్క మచిలీపట్నం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, దేశవ్యాప్తంగా దేశాన్ని కాపాడుకునే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రైస్తవులకు నాయకుడు కావాలి, ముస్లింలకు నాయకుడు కావాలి, హైందవులకు కూడా నాయకుడు కావాలి. ఎవరు లేరు ఈరోజు. ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళిపోయాడు, బీజేపీలో జాయిన్ అయిపోయాడు. మందకృష్ణ గారు వెళ్ళిపోయాడు, బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడున్నటువంటి జూకుడు ప్రభాకర్ గారు కానివ్వండి, కార్య శివాజీ గారు, వీళ్ళందరూ కూడా పార్టీలు ఇరుక్కుపోయారు. మీరు మారుమూడి ప్రసాద్ గారు, మీరు ఏ పార్టీ కూడా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. మీరు ఉద్యమకాడని తెలిసి ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు కాదని, ఆ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వరని, ఉద్యమకారుని ఎప్పటికైనా సరే ఈ ఉద్యమకారులతో ఇబ్బంది ఆయనకి ఇవ్వద్దని చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మీకు ఇవ్వద్దని చెప్పి ప్రచారం చేసినటువంటి విషయం కూడా పట్టణంలో ప్రజలకి తెలుసు, నాయకులకు తెలుసు. మీరు అట్టా అన్నట్టుగానే మరి ఈరోజు చెప్పాలంటే గాంధీ గారు హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకించాడు. అడుగడుగున అంబేద్కర్ గారికి అడ్డు తగిలి భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అడ్డు తగిలినటువంటి వ్యక్తి అని చెప్పి మీరు మాట్లాడిన మాటలో యథార్థత ఉంది. కానీ క్షమాపణ చెప్పమంటే చెప్పాల్సినంత అవసరం లేదు, చెప్పలేదు. వాస్తవాలు, యథార్థవాది లోక విరోధి అన్నట్టు కులం కావాల్సిందే అన్నాడు గాంధీ మహాత్ముడు, మతం కావాల్సిందే అన్నాడు, రిజర్వేషన్లు వద్దన్నాడు. అంత అటువంటి విషయాలు కూడా ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మారుమూడి విక్రమప్రసాద్ గారు. కాబట్టి జక్కులానందబాబు,
నీ మీ దళితుల గురించి, క్రైస్తవుల గురించి, ముస్లిం గురించి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. ఆ తర్వాత చాలామంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కత్మద్మార్ గారు గొప్ప మేధావి. ఆయన పని వేరు. ఆయన దళిత సాహిత్యాన్ని నాయకులు తయారు చేసే కింగ్ మేకరు. వీళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయాల్లో ఉండి కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి కాకుండా అందరికీ కూడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా జనరల్గా ఆయన ఒక ప్రజా సమస్యల వేదిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని కలిసి ఈ చర్చిల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడండి. ఈ తెలుగు భాష కూడా మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి ఒక బిల్లు తీసుకురాబోతున్నాడు. దేశవ్యాప్తంగా ఒకే ఒక భాష, ఒకే ఒక్క ఎన్నిక, ఒకే ఒక్క డ్రెస్సు, మొత్తం 1 నేషన్ 1 ఎలక్షన్, యూనివర్సల్ సివిల్ కోడ్ అంటూ ఈ దేశాన్ని ఒక నియంత్రణతో ధోరణిలో హిట్లర్ పరిపాలన కొనసాగుతూనే ఉంది. దేశం ప్రమాదంలో ఉంది. ఈరోజు క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు ఏమీ మాట్లాడలేక దిక్కుతోసన పరిస్థితుల్లో మోకరించి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ ఏడుపు మీకు మీ పిల్లలు కొట్టక ముందే దయచేసి నాయకుడిని మీరు ఎన్నుకోండి. ఆ ఉన్న నాయకుడు ఒకే ఒక్క నాయకుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. సహజంగా రాజకీయాల్లో మనిషి స్వార్థం కోసం కొంతమందిని దూరం చేసుకుంటారు. స్వార్థం కోసం, పదవి కోసం, డబ్బు కోసం కొంతమంది దూరం చేసుకుంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. నాయకత్వానికి లోపాలు ఉన్న వ్యక్తిని మనం నాయకుడికి ఎన్నుకోం. అమ్ముడిపోయే తత్వం ఆయనలో లేదు. అమ్ముడిపోయే తత్వం లేదు. అమ్ముడిపోయే తత్వమే ఉండుంటే 30 సంవత్సరాల ఉద్యమాల్లో ఆ ఇల్లును కట్టుకోలేకపోయాడు. ఇంటి మీద తాటాకులు కూడా వేసుకోలేకపోయాడు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఒక్కడికి బలం సరిపోవట్లే, నా మాట సరిపోవట్లే. నా ఫేస్బుక్ కూడా తీసేస్తారు. ఇప్పుడు 2-3 రోజులు వెళ్ళిపోద్ది. వాట్సాప్ కూడా ఉండదు. రేపు నుంచి మాట్లాడితే కూడా ఉండదు. నాయకుడు ఉండడు. నాకు మీడియా పెట్టరు, ఏ విలేకరు రాడు. కాబట్టి దయచేసి చెబుతున్నా, నేను మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నా. మీరు ఎంతగా మొండికేశారంటే మీరు చూస్తూ ఉంటారు. దేవుని ఉగ్రత మీ కుటుంబాల్లో త్వరలో చూడబోతున్నారు. నేను పదే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మీరందరూ వెళ్ళండి. అంతకంటే గొప్ప నాయకుడు లేడు. ఒక నాయకుడు అంటే ఓ మాట అంటే పడండి, తప్పేం లేదు. ఎన్నో ఉద్యమాల్లో అలసిపోయాడు. ఎన్నో ఉద్యమాల్లో 60 సంవత్సరాలు పైబడిపోయినాయి. వెళ్ళి చర్చిల గురించి మాట్లాడమనండి. ఆదివారం రోజు సెలవు దినాన్ని రద్దు చేస్తానన్నాడు ఈ నరేంద్ర మోడీ. మత నిషేధ చట్టం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తానన్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఎవడో అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చిలు పర్మిషన్ లేని చర్చిలు కూల్చేయాలని చెప్పి సుప్రీంకోర్టు నాటి ఆర్డరు పవన్ కళ్యాణ్కి పంపిస్తే ఆ కోర్టులో వేసుకుని అనాలా, పవన్ కళ్యాణ్ అనాలా? ఎవరు దొంగ, ఎవరు మోసగాడు, ఎవరు ఉగ్రవాది? పవన్ కళ్యాణ్ కదా. ఈరోజు మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఇప్పుడు నాకున్న నా మాటని వెళ్తుందా? నేను ఏ పార్టీలో లేను కదా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటే నన్ను మాట్లాడించేవాళ్ళ, టీడీపీ నుంచి మాట్లాడించేవాళ్ళ, జనసేన నుంచి మాట్లాడించేవాళ్ళ. కాబట్టి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతమైనటువంటి ఏకైక వ్యక్తి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ బుల్డోజర్ ప్రభుత్వం, ఈవీఎంల ప్రభుత్వం బెదిరించి ఈరోజు ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారు. వాళ్ళు ఎస్పీలని, కలెక్టర్లు బెదిరించి చేస్తున్నారు. ఈరోజు పట్టణంలో 2 లక్షల మందిలో 60,000 మంది దళితులు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే అంత గొప్ప నాయకుడితో ఒక ధర్నా పెట్టలేము మనం. ఈవీఎంలో మాకు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపించడం పెట్టలేమా? ఒక్క మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి నాయకత్వంలో మచిలీపట్నంలో ఒక్క
ఒక 1000 మందితో పెట్టండి చాలు ఒక ధర్నా. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి, ఆదివారం రోజు సెలవు దినం రద్దు చేయడానికి నువ్వెవరు? ఈ పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీ స్పీకరు ఓం బిర్లా, 30 మంది ఎంపీలు ఆర్థిక నేరస్తులు, దొంగలు. ఈరోజు ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఎస్పీలని, కలెక్టర్లని చాలా నిత్యాతినిత్యంగా సస్పెండ్ చేసి, అరెస్టులు చేసి, కొంతమంది చంపేసి ఇట్లా చేస్తున్నారు. అంటే మొత్తం రారా? మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి నాయకత్వంలో వస్తే ఎవడాడు? ఈ దేశం అంతా కూడా ఆర్ఎస్ఎస్సేనా? ఎందుకు భయపడుతున్నారు మీరు? పెడితే రారా? నాకు తెలిసి మీరు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ మచిలీపట్నం నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం కదలిపోతే నన్ను అడగండి. మొత్తం వస్తారు. తెలంగాణ నుంచి కూడా వస్తారు. మీరు వస్తారు, వాళ్ళు మొత్తం వస్తారు. రండి, దయచేసి రండి. ఎవరికాళ్ళే ఐఏఎస్ దళిత ఆఫీసర్లు భయపడిపోతున్నారు. మీకు మీ చిన్న నాయకులు భయపడిపోతున్నారు. ఎందుకంటే మీరు అమ్ముడుపోతారు. రేపొద్దున వాళ్ళు చెబితే, పేర్నాని గారు చెబితే చంపేమంటే నన్ను చంపేస్తారు వచ్చేసి. మరి నేనే నా పరిస్థితి ఎట్లా ఉంటే, ఏమి లేని అనామకుడిని నా పరిస్థితి ఉంటే, 4 రూపాయలు సంపాదించుకున్న దళిత ఉద్యోగస్తులు, ఆఫీసర్లు వాళ్ళు భయపడరా? మా కుటుంబాలు నాశనం అయిపోతుందని భయపడరా? మీరు ఇంత ప్రమాదంగా తయారైపోయారు. జక్కులానందబాబు గారు, గాడెల్ డేవిడ్ గారు, థామస్ నోబుల్ గారు, మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు రాత్రి మోకరించి ప్రార్థన చేయండి. ముస్లిం సోదరులు వస్తారు, మీరు రండి. వాళ్ళు వస్తారు, రాకపోతే నన్ను అడగండి. ఇదే మచిలీపట్నంలో 1000 మంది ఆయన నాయకత్వానికి నమస్కారం పెట్టి సన్మానం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. ముస్లిం సోదరులు మీకు భయపడుతున్నారు. ఎక్కడ వాళ్ళు వస్తే ఎక్కడ వాళ్ళ మీద దాడులకి ఆర్ఎస్ఎస్ వాళ్ళని ప్రోత్సహిస్తారని భయపడిపోతున్నారు. మాకు డౌట్ వస్తుంది. జక్కులానందబాబు నువ్వు ఆర్ఎస్ఎస్ అని నాకు డౌట్ వస్తుంది. థామస్ నోబుల్ నువ్వు ఆర్ఎస్ఎస్ అని నాకు డౌట్ వస్తుంది. గాడెల్ డేవిడ్ నువ్వు ఆర్ఎస్ఎస్ అని నాకు డౌట్ వస్తుంది. నోబుల్ ఆర్టీసీ కాలనీ ఏబెల్ గారు మీరు పాస్టర్ అనేది నాకు డౌటే. ఆర్ఎస్ఎస్ అని డౌట్ వస్తుంది. మీరు ఈరోజు మోకరించి ప్రార్థన చేయండి. చాలా దుర్మార్గం ఉన్నారు. నాయకత్వం లక్షణాలు ఒక్కళ్ళు ఉన్నాయా? మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు తప్ప నాకు తెలిసి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఒకసారి నిదానించి ఆలోచించి దయచేసి, నేను పేర్నాని గారు, కిట్టు గారు, మీరు మా గురించి మాట్లాడితే రేపు మీకు నేనైతే చెబుతున్నాగా, టీడీపీకి కానీ జనసేనకి కానీ జీవితంలో వేయను. జీవితంలో అయినా ఈ భూస్థాయితం అయిపోతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేర్నాని గారు, మా చర్చిల మీద జరుగుతున్న దాడి గురించి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించకపోతే ఈ 3 ఉండవే, అడ్రస్ ఉండవు. క్రైస్తవులు మేమందరం ఇంకా కొద్దో గొప్ప మా గురించి మాట్లాడేటువంటివి మంత్రి ఎవరన్నాడు, ముఖ్యమంత్రి ఎవరన్నట్టు ఒకే ఒక్కడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఆశ పెట్టుకుని ఉన్నాం. ఇంత పెట్టుకున్నా సరే మమ్మల్ని పట్టించుకోకపోతే ఇక జీవితంలో మీ పార్టీలు ఉండవు. కేపాల్ గారి పార్టీ వస్తుంది, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, బీఎస్పీ పార్టీ, చాలా వరకు పార్టీలు చాలా ఉండేవి. 3000 పార్టీల పైన ఉండేవి. మొత్తం వస్తారు. దయచేసి అంత అసమర్థులుగా చూడబాండి క్రైస్తవుల్ని, ముస్లింలని, సెక్యులర్ హిందువుల్ని పిచ్చోలా చూడబాండి. ఈరోజు మీ దగ్గర ఉన్న ఈ జక్కులానందబాబు, ఈ గాడెల్ డేవిడ్, వీళ్ళు తాత్కాలిక ఉన్నారు. వీళ్ళ మాట కూడా పట్టణాలు పల్లెలు వినరు. చూస్తూ ఉండండి. భయపడిపోతున్నారు. ఈరోజు ఏం మాట్లాడితే ఎక్కడ కేసు పెట్టి లోన్ ఇస్తారని భయపడిపోతున్నారు. ఈరోజు దళిత సర్పంచులు, దళిత కార్పొరేటర్లు భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? పోతే పోనండి, ఎంతమంది నుంచి వెళ్ళేస్తారు? 10,000 మంది వద్దాం రోడ్డు మీదకి. 60,000 ఓట్లు ఉన్నాయి మనవి. మొత్తం రోడ్డు మీదకి వద్దాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? దయచేసి చెబుతున్న మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాది సోదరులారా, మీరందరూ ఏకం కండి. లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళిపోతారు. వెళ్ళండి, తగ్గించుకుని వెళ్ళండి. నాకు తెలిసి అందరితో గౌరవంగా మాట్లాడే వ్యక్తి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, గౌరవంగా మాట్లాడే వ్యక్తే. మీరు ప్రాధాన్యత ఇవ్వరు. అందుకని పెడార్థంగా మాట్లాడతాడు ఆయన. నువ్వు నమ్మకం ఉండదు. నువ్వు మాట ఇస్తావు, మాట కట్టుబడి ఉండవు. ఒక నాయకుడు ఉన్నాడు, మనకు నాయకుడు ఉన్నాడు. ఇక్కడ రావు, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు నువ్వు. అందుకని ఆయన అంత పెడార్థంగా మాట్లాడతాడు. నమ్మడు.
ఎక్కడ కాపు కమ్మ రెడ్డి ఎంతో పెద్ద పెద్దోళ్ళు భూస్వాములు కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే అది నువ్వు మాత్రం అవి వెళ్ళవు. నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి దళిత నాయకులారా. జక్కులానంద బాబు నువ్వు పెందుకొచ్చి ఎచ్చుకొస్తున్నావు, నీకు మారు మనసు ఉంది, యేసుక్రీస్తు నమ్ముకున్నావు. దయచేసి నీ వల్ల ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న దళిత నాయకులు మొత్తం కూడా భయభ్రాంతులకు గురైపోయారు. దయచేసి జక్కులానంద బాబును ఒక్కడు మారితే వీళ్ళందరూ మారుతారు. ఎందుకంటే దళిత జాయింట్ యాక్షన్ కాబట్టి 34 దళిత సంఘాలు తీసింది. ఈరోజు దాన్ని నిధులు పెడతల్లా. ఏ మీటింగ్ పెట్టాలన్నా నాని అన్నని అడుగుతానంటావు, ఆయన చెప్పకుండా చేయనంటావు. ఎంతవరకు న్యాయం నీకు? అది ఎంతవరకు పద్ధతి చెప్పు. నేను యథార్థం చెప్తున్నా జక్కులానంద బాబు, నేను తెల్లవారు 4 గంటలు వేసి చిన్నపిల్లలాగా ఎక్కెక్కి ఏడుస్తున్నాను. నా దేశం పరిస్థితి ఏమైపోతుంది, ఏడుస్తున్నాను. కళ్ళల్లోంచి నీళ్లు పంపు మున్సిపల్ ట్యాప్ తిట్టా వస్తుంది, అవి ఏడుస్తున్నా. నా క్రైస్తవుల పరిస్థితి ఏమైపోద్ది, నా ముస్లింలు, నా యొక్క హైందవ సోదరులు ఏమైపోతారు, ఈ ఆర్ఎస్ఎస్ రుగ్వాదుల చేతిలో బలైపోతున్నారు. మణిపూర్ లాగా చేస్తే ఏంటి పరిస్థితి తండ్రి అని చెప్పి దేవుడికి మొరపెట్టి ఏడుస్తున్నా. నా కన్నీరు దేవుని యొక్క పాదాల మీద పడింది. ఇక మీకు తీర్పు స్టార్ట్ అవ్వకముందే మారుమూడి విక్టర్ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళండి, మొత్తం కలిపి వెళ్ళండి. రాజు దగ్గరికి ప్రజలు వెళ్తారు కానీ ప్రజల దగ్గరికి రాజు రాడు. నీకేమైనా సమస్య వస్తే వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. మీకు తెలీదా? మీకు తెలీదా? ఒక 3 సంవత్సరాల క్రితం వరకు ఆ ఇల్లు ఎటువంటి పరిస్థితులు ఉందో తెలీదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంత, చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎంత, పవన్ కళ్యాణ్ ఆస్తి ఎంత, ఈ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత? ఒక ఇల్లు కట్టుకుంటే ఏడ్చేస్తున్నారు మీరు పాముల్లాగా. ఒక ఇల్లు కట్టుకుంటే దుష్ప్రచారం చేయడం, మీకు మీ కుటుంబాలకు శాపాలు వస్తాయి. నేను చూశాను, ఆ ఇంటిని చూశాను. నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఎన్నో ఉద్యమాలు నేను వెళ్ళా. వర్షం వస్తుంటే తడుస్తా కూడా అక్కడ ఇంట్లో పడుకునే సందర్భాలను చూశాను. అటువంటి నాయకుడి మీద మీరు బురద చల్లటం అది మంచి పద్ధతి కాదు. ఈరోజు నేను ఉన్నది మాట ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నా. నేను వ్యక్తి పూజలు చేసేవాడిని కాదు, నాకు గురువు అంటే వాళ్ళు ఎవరు లేరు. నా గురువు యేసుక్రీస్తు ఒక్కడే. కానీ ఈరోజు యథార్థవంతుడు, నీతిమంతుడు జేబులో నా రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరిగిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ తర్వాత నేను ఆయనే అనుకుంటా. పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లుకో దేనికో వాళ్ళు ఒప్పుకోపోతే నేను ఈ న్యాయశాఖ మంత్రి పదవికుంటే నాకేం ఉపయోగం, నా జాతికి నేను మేలు చేయనప్పుడు నాకు ఈ పదవి ఎందుకని చెప్పి రాజీనామా చేసి వచ్చినటువంటి ఒకే ఒక నాయకుడు ప్రపంచంలో అటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ జేబులో రాజీనామా పత్రం పెట్టుకుని తిరిగిన ఇంకా ఇంకో వ్యక్తి ఎవరు ఉన్నారో ఉంటే ఉండొచ్చు, నేను చెప్పలేను. నాకు తెలిసి మాత్రం మారుమూడి విక్టర్ప్రసాద్ గారు. మీకు కనీసం రోషం పౌరుషం లేదా? అరే మన కమ్యూనిటీలో ఇంత గొప్ప నాయకుడు ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్దాం. వద్దంటాడా? నానిగారు వద్దంటాడా? నానిగారు మంచి వ్యక్తే. ఉద్యోగం విషయంలోనే మాకు విభేదాలు వచ్చినాయి తప్ప నాకు ఉన్నదే మాట్లాడతాను. అదేముందో తెలిసిన పుస్తకం. నా ఉద్యోగం తీపిచ్చేసాడే బాధ తప్ప నాకు. అది హైకోర్టులో ఉంది, కేసు ఉంది. దేవుని చిత్తం అయితే మత్స్యశాఖలో 3 కమిషనర్లు ఉంటే రిటైర్డ్ అయిపోయారు. ఒకరు ఉంటే 3 కమిషనర్ జైలుకి వెళ్ళిపోతారు. నా ప్రార్థనా బుక్లో రాశా 4 జిఎంలో జైలుకి పంపిస్తా. 2-3 మంత్రులు ఉన్నారు, కుంభకోణాలు, మత్స్యభవనం కుంభకోణం, బోగస్ ఆయిల్ సబ్సిడీ కుంభకోణం, బోగస్ లోన్లు కుంభకోణం, వేల కోట్ల రూపాయలు తినేసిన దొంగలందరినీ పంపిస్తా. హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అంటే మేము అడగకూడదా? మేము మాట్లాడకూడదా? మాకు అన్యాయం జరిగినా మేము అట్లా ఉండాలి. మా కులం పేరుతో మమ్మల్ని దూషించినా, మమ్మల్ని చంపేస్తున్నా మేము అట్లా ఉండాలి. మా చర్చలు కూల్చేస్తున్నా మేము మాట్లాడకూడదు.
మాట్లాడితే వీళ్ళకి రోషం పౌరుషం వీళ్ళ ఎమ్మెల్యేలకి వీళ్ళకి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ గారి పేరు పెట్టినందుకు మొత్తం కుక్కలాగా పందుల్లాగా వచ్చేసి ఆ విశ్వరూపు మంత్రి గారి ఇంటిని తగలబెట్టేశారు. వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు మనుషులు పశువులు, వీళ్ళు వాళ్ళు పంచం చేరి భజనలు చేస్తున్నారు. మీరు అమలాపురం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అది ఒక కాశ్మీర్ లాంటిది. అక్కడ రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. జిఎంసి బాలయోగి పార్లమెంట్ స్పీకర్ చేసి డిప్యూటీ స్పీకర్ చేశాడు. ఉన్నతమైన అధికారులు ఉన్న అంత చైతన్యం కలిగినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మాలల మీదకి ఇళ్ల మీదకి వెళ్ళి మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి తగలబెట్టేస్తే ఏ ఒక్కడూ మాట్లాడాలి. ఈ మచిలీపట్నంలో జగన్ రెడ్డి గారు మాట్లాడలా, కనీసం ఖండించలే. ఓట్లు పోతాయి వీళ్ళకి ఓట్ల కోసం ఎటువంటి సింగిటికెట్గా రాజకీయాలు చేస్తారు. కాబట్టి జక్కుల ఆనందబాబు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మీరందరూ నా అన్నలో నా తమ్ముళ్ళే, దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, చాలా మీ గడ్డం పట్టుకుని అడుగుతున్నా, మీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను నేను. దయచేసి నాయకుడిని మీరు ఇవ్వండి. మీరెవరు కూడా నాకు తెలిసిన నాయకులు కాదు, మీరెవ్వరూ కానే కాదు. నాయకత్వ లక్షణాలు ఎవ్వరికి లేవు, ఒక మారుమూడు విక్టర్ ప్రసాద్ తప్ప ఎవ్వరికి లేవు. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి మోకరించి ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు గర్భపసి తీసుకున్నారేమో, రాముడిని అడగండి, రాముడిని అడగండి. అడిగి ఈయన పేలు మధు క్యాన్సర్ మాట్లాడుతున్నాడు అని అడగండి. అడిగి జనాలు ఏడుపు కొట్టకుండా, జనాల శాపాలు మీకు కొట్టకుండా రేపు వెళ్ళండి, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళండి. పోతే కార్పొరేట్ సీట్లు పోతే ఎవరికి ఇస్తారు? మీకు కాకపోతే మీ కమ్యూనిటీ ఇంకోటికి ఇస్తారు. ఎలకాలం నీకే కావాలా? నువ్వు కార్పొరేటర్, మళ్ళీ కార్పొరేటర్ నీకే కావాలా? ఎంతవరకు న్యాయం? మరీ దురాశ ఉందండి, దురాశ దుఃఖానికి చెడు. అది మానుకోండి. అయ్యే పెద్ద పదవులు ఏంటి అయ్యి? కార్పొరేటర్, డిప్యూటీ మేయర్, మార్కెట్ హెడ్ చైర్మన్, అవి పెద్ద పదవులా? ప్రజలకు మేలైన సేవలు అందించాలి మనం. నేనున్నా పేర్లు మధు జాన్సన్, నా పేరు పక్కన జేఎస్ కంటే గొప్ప పౌర పదవి ఉంటుందా? ఎవడు కావాలి? ఈ పదవులు ఎవడికి కావాలి? పేర్లు పేపర్లు ఏం చూసుకుని ఆడవటానికి జనాలందరూ చేపలు పెట్టుకుంటాక ఈరోజు జనాలందరూ నన్ను ఆశ్రయిస్తారు, అందరు నన్ను దీవిస్తారు. చాలా జనాలు గుండెల్లో ఆ మనసుల్లో ఒక మంచి స్థానం సంపాదించుకుంటే సరిపోదా? జక్కుల ఆనందబాబు, గాడెల్ డేవిడ్, ఏబేల్ గారు, వాల్టర్ సురేష్ కుమార్ గారు, మీరందరూ పాస్టర్లో మీరందరూ మారండి. సరే, నేను ఒకటి చెబుతున్నా, పాస్టర్లారా, దళిత నాయకులారా, మీరు ఓఫీర్ గారి మాట వినబాయండి. పొద్దు నేను వినమని అంటలా, కేఏపాల్ గారి మాట కూడా వినమని అంటలా, అందుబాటులో ఉన్నాడుగా. ఈయన మాట ఇంటాకేమైంది? ఇప్పుడు ఓఫీర్ గారేమో అబద్ధ బోలుగుని అంటున్నారు, మరి డాక్టర్ కేఏపాల్ గారేమో మెంటలోని అంటున్నారు. మరి మీరు చాలా జ్ఞానంగల్లోళ్ళు, మీరు అసలు ఒరిజినల్ బోధకులు, మీరు అసలు ఒరిజినల్ అంబేద్కర్స్లు. మీరు చూస్తే అంబేద్కర్ చూసినట్టే. మరి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాకేమైంది? జగన్మోహన్ రెడ్డి గారు గర్భపసి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించేస్తారా? కనీసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పేరు పెట్టినందుకు అంతరాజకాలు చేస్తే ఈ మచిలీపట్నంలో ఆయన గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఖండించాడా? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఇంతవరకు? తగలబెట్టిన వాళ్ళ మీద విశ్వరూపు గారి ఇంటిని తగలబెట్టారు, తీసుకున్నారా? అంటే రేపు పొద్దున నువ్వు శస్తానికైనా సిద్ధమే. నీ ఇంటి మీదకి వచ్చినా నువ్వు మాట్లాడు. దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నా, మీరు వెళ్ళండి. లేదంటే మీకు నేను శాపాలు పెట్టేశా. మళ్ళీ మోకరించి అడుగుతున్నా, తండ్రి, నా అన్నలో నా తమ్ముళ్ళు వాళ్ళకి క్షమించి నేను గొప్పుకున్నా అన్న, అవన్నీ జరగనివ్వద్దంటే, ఏం జరగనివ్వలేరా, మారతాలేరా అన్నంత మాత్రం జరుగుద్ది. నా ప్రణాళికలో నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. చేస్తున్నా. నువ్వు అయినా కానీ మొండికి నాకు యేసుప్రభు వద్దు, బైబుల్ వద్దు, సంఘాలు వద్దు, నాకు పదవే కావాలి, గర్భపసి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినందుకు విశ్వరూప్ గారు మా దళితులు ఇళ్ళు తగలబెట్టిన వాళ్ళు ఆ కమ్యూనిటీలోనే మేము ఉంటాం, మా కమ్యూనిటీ వేరు, మా కమ్యూనిటీ మార్చేసుకున్నామని చెప్పి ఉంటే ఉండండి. ఆ తర్వాత దేవునికి ఉగ్రత మీరు చూడలేరు, చాలా బాధపడతారు.
నేను మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నా, దీవిస్తున్నా, మళ్ళీ మోకరించి ప్రాణం చేస్తా. నా దగ్గర ప్రార్థన బుక్ ఉంది. మీరు అనుకున్నట్టు నేను పొలిటీషియనే, మీరు అనుకున్నా నేను పొలిటీషియన్నే, రౌడీనే, గుండానే, డాన్నే, క్రిస్టియన్నే, ముస్లింనే, హిందూనే, సనాతున్నే, దేనికైనా సమానం చెబుతాను నేను. అందరూ వాడిని, నేను భారతీయుడిని. నేను ఒక్క ముద్ర ఎత్తారా? వేల మంది మాట్లాడితే యేసుప్రభు యేసుప్రభు అంటాడు. యేసుప్రభు అసలు ఆయన ఒరిజినల్ పొలిటీషియను, ఆయన కింగు, ఆయన అసలు రాజ్యాలే రాజులకే రాజు, రాజకుమారుడు నేను. మీరు ఏదో తక్కువ చేసినంత మాత్రం కాదు. నా దగ్గర ప్రార్థన రాజ్యాంగమైన బుక్ ఉందా, బుక్లో రాసేస్తాను, అందరి పేర్లు రాసేస్తున్నా, మోకరించి ప్లాన్ చేస్తా. దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారా? సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం మనకు పని చేయట్లేదు కదా. అసలు విశ్వన్యాయాధిపతికి మొరపెడుతున్నా. దయచేసి రేపు వెళ్ళండి, మారుమూడి విష్ణుప్రసాద్ దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్తే ముస్లిం సోదరులు మొత్తం వస్తారు, మొత్తం పట్టణం కదులుద్ది. అందుకనే మిమ్మల్ని వెళ్ళవట్లేదు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. చెప్పండి, అయ్యా మా గురించి మాట్లాడేవాడు లేడు, చర్చిలు మీరు దాడులు జరుగుతున్నాయి, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు రోజు పిచ్చిరి వెళ్ళిపోతున్నారు. దయచేసి మేము వెళ్తామని రిక్వెస్ట్ చేసి అడిగాలండి. మీ పదవులు ఎక్కడ బావు, మళ్ళీ మీరు డిప్యూటీ మేయర్లు అయిపోండి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయిపోండి, కార్పొరేట్ అయిపోండి, మేము కాదంట్లా. నేను ఆశీర్వదిస్తాను, మీరు అవ్వాలని ఆశీర్వదిస్తా. వెళ్ళండి, రేపు పొద్దున మారుమూడి విష్ణుప్రసాద్ దగ్గర ఇంటికి వెళ్ళండి. నాకు ముస్లిం సోదరులు కూడా ఆ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. మీరు వెళ్తే వాళ్ళందరూ వస్తారు, మొత్తం వచ్చేస్తారు, చూస్తూ ఉండండి. పట్టణం మొత్తం కదులుది, పల్లెలు కదులుతాయి, వేలాది మంది రోడ్ల మీదకి రాబోతున్నారు. అడగండి, మీరు వెళ్ళండి. మీరు వెళ్తే ప్రతి గ్రామం నుంచి అంబేద్కర్ జెండాలు పట్టుకుని కోనూరు సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఇసుకెత్తరాల జనాలు రాకపోతే నన్ను అడగండి. రండి, గ్రామాలు తిరుగుదాం, మాట్లాడదాం. మనకేం కావాలి? జక్కులానందబాబు గారు, గాడి డేవిడ్ గారు, థామస్ నోబుల్ గారు, మనకేం కావాలి? మన పదవులు మనకు వస్తే చాలదా? చాలా క్రైస్తవులు ఏమైపోయినా పర్లేదా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. మీకు ఇది న్యాయమైన కోరికలేనా? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మీకు మంచి ఆరోగ్యం ఉండి, మీకు దీర్ఘాయుష్ కలిగి, మీ భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్ కలిగి జీవించునుగాక. నేను ఆశీర్వదించాను. రేపు వెళ్ళండి, ఇల్లాయన కలవండి. నేనేమి రాను. మీరందరూ కూడా చక్కగా అందరూ కైకిది కలిగి ఉంటే నేను చూసి సంతోషిస్తాను. నేను దూరం నుండి చూసి సంతోషిస్తాను. నేనేమి రాను. అంబేద్కర్, మారుమూడి విష్ణుప్రసాద్ గారి లాంటి నాయకుడు తయారవ్వండి, వెళ్ళండి. అటువంటి నాయకత్వ లక్షణాలు ఎవరిలో కనపడతలా, అటువంటి నాయకుడు తయారవ్వండి. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రజలు చూసి మీకు కూడా రాష్ట్ర పదవులు వస్తాయి. ఉన్నతమైన అంతకంటే గొప్ప పదవి ఉంటుందా? క్యాబినెట్ హోదా. ప్రజలకు న్యాయం చేసే పదవులు తీసుకోండి, రాజ్యాధికారం తీసుకెళ్లే పదవులు తీసుకోండి. చిన్న చిన్న ఎందుకు? మనకు వార్డులో 4,000, 5,000, 10,000 ఓట్లకి 10,000 మందికి నాయకుడికి ఉండటానికి ఇష్టపడతావా? 140 కోట్ల మందికి నాయకుడికి ఉండటానికి ఇష్టపడతావా? 10 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడికి ఉండటానికి ఇష్టపడతావా? ఆలోచించుకోండి, దయచేసి ఆలోచించుకోండి. డబ్బులకు ఆశపడబాగండి, అమ్ముడుపోబాగండి, చిన్న చిన్న పదవులకి బానిసలు కాకబాగండి. రేపు మీరు ఇలాగే ఉంటే రేపు మీ కుటుంబాల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఇది చివరి హెచ్చరిక, ఇది ప్రేమ హెచ్చరిక. ప్రభువుని యేసుక్రీస్తునామములో, నా సొంత మాటలు కాదు, పరిశుద్ధాత్మతో తెలియపరుస్తున్నాను, పదే చెబుతున్నాను. మీరు వెళ్ళండి. వెళితే మీరు మీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి, లేకపోతే చూస్తారు, మీరే చూస్తారు. గుడ్ నైట్. దేవునికి మహిమ.